రాష్ట్రంలో డిఎస్సి నియామకాలపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. డిఎస్సి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన పోరాటంలో భాగంగా పులివెందులలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో విద్యార్థి సంఘాల నాయకులు పులివెందుల పట్టణంలోని మినీ సెక్రటేరియట్ వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువత, విద్యార్థులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విద్యార్థి సంఘాల నాయకులు డిఎస్సి నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థుల పూర్తి వివరాలను పారదర్శకంగా ప్రజల ముందుంచాలని కోరారు. ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే రిలే నిరాహార దీక్షలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిఎస్సి బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ రిలే నిరాహార దీక్షలకు నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరొచ్చి మద్దతు తెలపడం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు విద్యార్థి సంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు, డిఎస్సి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏదంటే డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి వెంటనే రాజీనామా చేయాలి లోకేష్ బాబు. అదే విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ యువతలకు నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తాన్న కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఇవన్నీ చేయని పక్షంలో మా పోరాటం అనేది ఆగదని కూడా మేము చెప్తున్నాం. లాస్ట్ జరిగినటువంటి డిఎస్సిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ అనుమానాలు ఉన్నాయి. సో అనుమానాలు ఏంటంటే నామినేషన్ అంటే నేషనలైజేషన్ అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ లో ఎన్ని మార్కులు కలిపారు, ఏంటి, ఎవరికి ఉద్యోగం వచ్చింది అనేటువంటిది పర్టికులర్ మనకు తెలియజేయాలి. రెండవది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరికొరకు ఉద్యోగం ఇచ్చారు, నిజంగా వాళ్ళు నేషనల్ లో ఎవరైనా సెలెక్ట్ అయ్యి వారికి ఖచ్చితంగా వారికి ఇచ్చారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వమే నివృత్తం చేయాలి. సో దాంతో పాటు మామూలుగా ఫస్ట్ విద్యార్థికి అంటే కృష్ణా డిస్టిక్ లో మేబీ ఫస్ట్ విద్యార్థికి ఉద్యోగం రాలేదని మాకు దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు ఇవ్వలేదో మనకి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.